ఈ యొక్క అధ్యాయము శ్రీకృష్ణ భగవానుడు గురుపుత్రుణ్ణి రక్షించడం అనేటువంటి దాని గురించి మనకు తెలియపరుస్తుంది అన్నమాట. గురుదక్షిణగా సాందీపముని తన యొక్క పుత్రుణ్ణి తీసుకురామని చెప్పి కోరడం కృష్ణుడి జరుగుతుంది. మొన్నటి రోజు కూడా మనం చర్చించుకున్నాం. భగవంతుడు కృష్ణం వందే జగద్గురు అంటాడు. అంటే ఆయన ఆది గురువు అని చెప్పి జనసామాన్యం కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వ్యక్తే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు ఆది గురువు అని చెప్తారు. మరి అటువంటి వ్యక్తి ఒక సామాన్యుడిలాగా గురువుని ఆశ్రయించి ఆయనకి సేవలు చేసి ఆయనకు మళ్ళా గురుదక్షిణ అనేటువంటిది ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక దృష్టి అన్నటువంటిది లేని పక్షంలో అర్థం చేసుకునేదానికి ఇటువంటి సందర్భాల్లోనే భగవంతుణ్ణి ఒక సామాన్యుడితో పోల్చుకుంటారు. ఆయన కూడా ఒక సామాన్యులాగానే వ్యవహరించాడు కదా, వెన్న అపహరించాడు కదా, లేకపోతే ఇంకోటి చేశాడు కదా. భగవంతుడు గీతలో స్వయంగా చెప్తూ ఉన్నారు, ఆయన ఒక ఉదాహరణగా నిలబడడం కోసం మానవ రూపంలో వచ్చారు. ఒక ఉదాహరణగా నిలబడాలా. ఈ ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఏ ఏ దశలో ఏమేమి చేయాలా. కృష్ణుడు గురుకులానికి వెళ్ళకపోతే మనం కూడా అది ఎగ్జామ్షన్ తీసుకుంటాం. ఆయన వెళ్ళలేదు, మనం ఎందుకండి స్టడీ చేయడం, గురువుకి ఎందుకండి శరణాగతి పొందడం. సో భగవద్గీతలో భగవంతుడు ఆయన అంటే భౌతిక ప్రకృతి ఏంటి అంటే ఆధ్యాత్మికానికి విరుద్ధంగా ఉండడం భౌతిక ప్రకృతి, దాని గుణమే అది. సో ఆ భౌతిక ప్రకృతికి లోబడినటువంటి వ్యక్తులు ఏంటి అంటే ఆ భౌతికమైనటువంటి అనుకూలమైనటువంటివన్నీ కూడా తీసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి కృష్ణుడు అదే గురుకులానికి వెళ్ళి గురువుకి శరణాగతి పొందకుండా ఉంటే అది బ్రహ్మాండమైనటువంటి లడ్డూలాగా దొరుకుతారు. అబ్బో కృష్ణుడే చేయలేదు, ఇంకా మనం ఏం చేసేది, మనం ఎందుకు వెళ్ళాలి ఆధ్యాత్మిక చింతనకి అనేటువంటిది అది ఒక మనకు అడ్వాంటేజ్. అందుకని భగవంతుడు ఏంటి అంటే ఆయన ఇక్కడ లీలలు చేయడానికి వచ్చినప్పుడు కూడా మనకేమి అటువంటివి వదలకుండా ఆయన చాలా జాగ్రత్తగా ఆయన లీలల్ని చేయడం జరుగుతుందండి. సో భగవద్గీతలో చెప్పినట్టుగా యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తతేవతరో జన సాయత్ ప్రమాణం కురతే లోకస్తదనువర్తతే. నేను ఒక నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ మార్గాన్ని అవలంబిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారు. సో భగవంతుడు ఒక నాయకత్వ దీంట్లో వచ్చారు ఆయన. అందుకని చెప్పి ఆయన ఏంటి అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి తన యొక్క కర్తవ్యాలను ఏ రకంగా నిర్వర్తించాలా అనేటువంటిది ఆయన మనకు ఉదాహరణగా ఇక్కడ చూపిస్తూ ఉన్నది. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. సహస్రకోటి లక్ష్ములు వైకుంఠంలో ఆయన పాదాలు సేవించుకుంటుంటే ఈయనొచ్చేంటి గురువుని సేవించుకోవడం, గురువుకి కట్టెలు కొట్టి తీసుకురావడం ఏంటి, గోవులు మేపుకొని రావడం ఏంటి, సపర్యలు చేయడం ఏంటి, ఇవన్నీ కూడా చూస్తే బ్రహ్మకే అర్థం కాలేదు, ఇంక మనకేం అర్థం అవుతుంది. బ్రహ్మ వచ్చాడు అఘాసుర వధ తర్వాత, ఆయన చూశాడు, అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, అబ్బో చిన్న బాలకుడు పెద్ద అఘాసురుడు అనే రాక్షసుడిని సంహరించేశాడంట, అది ఇదని చెప్పి చర్చించుకుంటున్నారు. అది సత్యలోకం బ్రహ్మలోకం దాకా వెళ్ళింది. ఓకే, ఈయన అనుకున్నాడు వెళ్ళి చూసొద్దాం రండి అని. కానీ నేను వచ్చి లీలలు చేస్తాను అని మొట్టమొదటి చెప్పింది ఎవరికి అంటే బ్రహ్మకే చెప్పాడు భగవంతుడు. కానీ అటువంటి బ్రహ్మ కూడా భ్రాంతి గురి అయ్యాడు. ఎందుకు భ్రాంతి గురి అయ్యాడు అంటే భగవంతుడు అంటే వాళ్ళకు ఒక లెక్క ఉంది, ఆ లెక్కకు భిన్నంగా చూశాడు భగవంతుడు. అందుకని చెప్పి ఈయన భగవంతుడు కాదనుకున్నాడు. ఆ భగవంతుడు లెక్క ఏంటి అంటే ఆయన భక్తవత్సలుడు. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక డివోటీ వచ్చి అడుగుతారు,
ముక్కోటి దేవతలు ఆయన పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఆయనకేం పని ఉండదేమో గురువు గారు, ఆయనకి బోరు కొట్టదా ఖాళీగా ఉంటే, అది ఇదని. ప్రభుపాదులు వారు చెప్పారు, ఆయన ఖాళీగా ఉంటారని నీకెవరు చెప్పారా, ఆయనకి పని లేదని నీకెవరు చెప్పారా. ఈ బ్రహ్మాండాన్ని నడుపుకునేదానికి స్టాఫ్ ఉన్నారు, కానీ ఆయన పని ఏంటి అంటే భక్తుల్ని సేవించుకోవడం ఆయన పని. ఆయన ఫుల్ బిజీ దాంట్లో, భక్తుల్ని సేవించుకోవడంలో ఫుల్ బిజీగా ఉంటారు, ఆయన ఏం ఖాళీగా ఉండరు. అంటే భక్తులను సేవించడం అనేటువంటిది ఈ బ్రహ్మాండాన్ని నడిపించడం కన్నా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అది భగవంతుడు దాంట్లో నిమగ్నమై ఉంటాడు. జస్ట్ మనం హరే కృష్ణ అని ఒక్కసారి ఉచ్చరించి మొదలు పెడితే ఇంకా మనం, చైతన్య మహాప్రభు చెప్పారు, ఆయన భక్తుడు ఎవరు అంటే రెగ్యులర్గా నామం చేసేవాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే ఒక్కసారి నామం చెప్పినా కానీ భక్తుడే. ఇంకా మనం ఒక్కసారి నామం చెప్తే ఇంకా మనం భక్తుడైపోయాము. భగవంతుడు మన వెనకాల తిరుగుతూ ఉంటాడు, వీడిని ఎట్లా కాపాడుకోవాలని, వీడు ఎట్లా డివియేట్ అవ్వకూడదు. ఆయన ఎక్కడ ఖాళీగా ఉన్నాడు. సో బ్రహ్మ ఆయనకు అర్థం కాలేదు. ఆ గోపాల మధ్యలో కూర్చొని సద్దులు తింటా ఉన్నాడు ఈయన, గోపాల చెంపులు అదే చెప్తారు. ఆయన కూర్చొని వాళ్ళ మధ్య కూర్చొని సద్దులు తింటున్నాడు, సద్యన్నం తింటున్నాడు. అరే పంచభక్ష పరమాణాలు వదిలేసి గోంగూర పచ్చడి చేతిలో పెట్టుకొని ఆ సద్యన్నం అటు తింటా, అది నాకు మన ఆంధ్రుల ఇష్టమైన గోంగూర పచ్చడి. అది చూసి బ్రహ్మ అనుకున్నాడు, అరే అరే ఇదేంటిది, దేవదేవుడు పోయి ఈ గ్రామీణ పిల్లల మధ్యలో కూర్చొని సద్దులు తినడం ఏంటి, ఈయన ఖచ్చితంగా దేవదేవుడు కాదు. అదే బ్రహ్మ తర్వాత చెప్తాడు, భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా, ప్రేమ దృష్టి కలిగిన వాడే ఆ భగవంతుడిని అర్థం చేసుకోగలడు. మనందరి దృష్టి ఏంటి అంటే కామదృష్టి. ఏ దృష్టి కలిగిన వాడికి ఆ దృష్టి అదే రకంగా కనిపిస్తుంది ప్రపంచం. తులసీదాస్ రామాయణం రాస్తున్నాడంట, రాస్తూ ఉంటే సీతమ్మను అశోకవనంలో హనుమంతుల వారు కలిసినప్పుడు అక్కడ పుష్పాలన్నీ తెల్లగా ఉన్నాయని చెప్పాడంట, రాస్తున్నాడంట. హనుమంతుడు టక్కన ప్రత్యక్షం అయిపోయాడంట, ఏమైనా తప్పు రాస్తున్నావు నువ్వు అన్నాడు. అదేంటి స్వామి నేనేం తప్పు రాస్తున్నాను, నేను రామాయణం చూసి రాస్తున్నాను. తులసీదాసు వాల్మీకుల వారి యొక్క అవతారం అంట, నేను చూసి రాస్తున్నానయ్యా, అక్కడ ఏమిటో మీరు ఎట్లా చెప్తారు. లేదు లేదు నేను వెళ్ళిన వాడిని, నాకు తెలియదా, నువ్వు తెల్లగా ఉన్నాయి పుష్పాలు అంటున్నావు, ఎర్రగా ఉన్నాయి పుష్పాలు అన్నాడు. ఎర్రగా ఉన్నాయి పుష్పాలు అన్నాడు. అదేంటది ఎర్రగా ఉండడం ఏంటే, నాకు స్వామి కనిపిస్తున్నాయి స్వామి, నేను చూస్తూ రాస్తున్నాను అన్నాడు. లేదు లేదు నేను అక్కడికి వెళ్ళిన వాడిని, లీల చేసిందే నేను, నువ్వు రాసేవాడివి లీలను మార్చేస్తావా అన్నాడు. సరే తులసీదాస్ ఇంకా ఎంత ఎక్కడెగుతాం మనం, ఏమి సామాన్యుడు అంటే పక్కకు నెట్టేయచ్చు. హనుమంతుడు ఇంకా రాముడినే పిలుద్దామని స్వామి అని రాముల వారు పిలిచారంట. రాముల వారు వచ్చారంట, ఏంటయ్యా మీ సమస్య అన్నాడు. పూలు తెల్లగున్నాయి స్వామి నాకు కనిపిస్తూ ఉన్నాయి, ఈయనేమో ఎర్రగున్నాయి అన్నాడు. నన్నేమో తెల్లగున్నాయని రాయొద్దు అన్నారు, అసత్యం నేను ఎక్కడ రాశాను అన్నాడు. అప్పుడు రాముల వారు చెప్పారంట, హనుమా తులసీదాస్ చెప్పేది కరెక్టే, నువ్వు వెళ్ళినప్పుడు తెల్లగానే ఉన్నాయి పూలు, కానీ ఆ సీతమ్మను ఆ రాక్షసీ జనులు పెట్టేటువంటి కష్టాలు చూసి నీకు కోపం వచ్చింది, నీ కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఆ ఎర్రటి కళ్ళతోటి నువ్వు చూసేసరికి ఆ పూలన్నీ తెల్లటి పూలు ఎర్రగా కనిపించాయి, నిజానికి పూలు తెల్లగా ఉన్నాయి. నీ దృష్టి క్షుద్రముగా మారినది, క్షుద్రం కోపంగా మారింది. ఆ కోపంగా మారడం వల్ల కళ్ళు ఎర్రబడ్డాయి, ఆ ఎర్రబడ్డం వల్ల ఆ పుష్పాలు నీకు ఎర్రగా కనిపించాయి, నిజానికి ఆ పుష్పాలు తెల్లగా ఉన్నాయి. పుష్పాలు తెల్లగా ఉన్నాయి. సో మనం ఏ దృష్టి కలిగి ఉంటామో ప్రపంచాన్ని ఆ దృష్టితో చూస్తాం. అయితే ఒక్కొక్కరి దృష్టి ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో రకంగా శాస్త్రాన్ని అర్థం చేసుకునేదానికి లేదు. అందుకని ఆచార్యముఖేనా, ఆచార్యుల ద్వారా శాస్త్రం తెలుసుకోవాలి, గురువుల ద్వారా శాస్త్రాన్ని తెలుసుకోవాలి, గురువుల ద్వారా శాస్త్రాన్ని తెలుసుకోవాలి. మన దృష్టి అర్థం చేసుకుంటే కొంతమంది ఉంటారు చూడండి బోగస్ వాళ్ళు ఎవరికి దోచిందో వాడు చెప్తా ఉంటాడు. ఎందువల్లంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి వాళ్ళకు ఉన్నటువంటి దృష్టితో శాస్త్రాన్ని చూశారు, అందువల్ల అట్లే చెప్తున్నారు.
కానీ పరంపరలో వచ్చేటువంటి ఆచార్యుల ద్వారా శాస్త్రాన్ని మనం కానీ అర్థం చేసుకుంటే మనకి యథాతథంగా అది గోచరిస్తుంది. లేకపోతే ఎవరి దృష్టికి తగ్గట్టు అది గోచరిస్తుంది. అది సత్యం కాదు. ఎవరి దృష్టికి తగ్గట్టు గోచరిస్తే అది సత్యం కాదు. సత్యం ఏంటి అంటే మార్పు చెందనటువంటిది. ఆ మార్పు చెందినటువంటి సత్యాన్ని ఎవరి ద్వారా మనం తెలుసుకోవాలా అంటే ఆ సత్యాన్ని దర్శించినటువంటి వ్యక్తుల ద్వారా మనం తెలుసుకోవాలి. భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వాన్ని దర్శించిన వారు తత్వదర్శన. తిరుపతి ఇస్కాన్లో ఎప్పుడు కూడా ఒక ఆ రిసెప్షన్లో బీబీటీ వాళ్ళు ఒక పోస్టర్ ఒకటి ప్రింట్ చేస్తున్నారు. వాళ్ళు అది ఫ్రేమ్ చేసి పెట్టుండేవారు. ఎప్పుడు నేను అది చూసినా కానీ చాలా ఆనందం వేస్తాను. ప్రభుపాదుల వారు భగవంతుని ఇట్లా చూస్తా దండం పెడతా ఉన్నారు. దాని కింద కొటేషన్ ఏంటంటే, సత్యాన్ని చూసిన కళ్ళు, సత్యాన్ని మాట్లాడిన నోరు, సత్యాన్ని విన్న చెవులు అనేది స్టేట్మెంట్. అది ప్రభుపాదు. సత్యాన్ని చూసిన కళ్ళు, సత్యాన్ని మాట్లాడిన నోరు, సత్యాన్ని విన్న చెవులు, అది ఆచార్యుడు. అటువంటి ఆచార్యుని దగ్గర నుండి సత్యాన్ని మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాల. తత్వదర్శన. తత్వదర్శన. కొంతమందికి ఇటువంటి గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా ఒక సామాన్యుడిలాగా గురువు దగ్గరికి వెళ్ళాడాయా. కృష్ణుడు కూడా తపస్సు చేస్తే శక్తి వచ్చింది. ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏంటి తపస్సు చేస్తే శక్తి వచ్చింది? తపస్సు చేసి శక్తి సంపాదించిన వాడైతే పుట్టంగానే పూతన అన్నటువంటి రక్కసుని ఎట్లా సంహరించాడు? ఎక్కడ తపస్సు చేశాడు? తల్లి గర్భంలో తపస్సు చేశాడా? ఎక్కడ చేశాడు తపస్సు? భగవంతుడు అవతరణకి ముందు, అవతరణ తర్వాత ఎల్లవేళలా సంపూర్ణ శక్తివంతుడు. షడైశ్వర్యంలో ఒకానొక ఐశ్వర్యం ఏంటి అంటే సంపూర్ణ శక్తివంతుడు. ఈశోపనిషత్తు అది చెప్తుంది, పూర్ణమద పూర్ణమిదత్. ఆయన పూర్ణం. ఆయన నుంచి ఎంత వచ్చినా కానీ ఆయన పూర్ణంగానే ఉంటాడు. మనం ఉదయం ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తీసుకొని మంచిగా ఏదైనా కీర్తన చేస్తే మధ్యాహ్నం లంచ్ టైం వచ్చేసరికి అయిపోతుంది, అయిపోయింది, ఎనర్జీ పోయింది. అదే భగవంతుడు ఆయన ఎంత యాక్టివిటీ చేసినా ఎనర్జీ తగ్గేదే ఉండదు. ఎందువల్లంటే పూర్ణ పురుషోత్తముడు. పూర్ణ పురుషోత్తముడు. ఆయన నుంచి ఎంత తీసుకున్నా కానీ అది మళ్ళీ పూర్ణంగానే ఉంటాడు. మనకు భగవంతునికి వ్యత్యాసం అది. అందువల్ల ఇటువంటి సందర్భాల్లో చాలామంది తప్పుగా అవగాహన చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు భగవంతుడు అది చేస్తాడు? ఇప్పుడు యశోదమ్మ దగ్గర దెబ్బలు తిన్నాడంట. యశోదమ్మ దగ్గర దెబ్బలు తిన్నాడు. వాళ్ళు కొన్ని వేల జన్మలు తపస్సు చేసి కృష్ణుడు తమ పుత్రుడిగా పుట్టాలని చెప్పి కోరుకున్నారు. ఆయన ఎల్లవేళలా యశోదమ్మకి శంకుచక్ర గదాపద్మాలతోటి అట్లా కనిపిస్తూ ఉంటే ఆమెకు వాత్సల్య రసం ఎక్కడ తీరుతుంది చెప్పండి? ఆమె ఏం చేస్తుందంటే ఒక పుట్ట నిండుకు పూలు పెట్టుకొని ఓం కేశవాయన మాహం, ఓం నారాయణాయన మాహం, ఓం మాధవాయన మాహం అని చెప్పి అశ్వత్రం చెప్పుకుంటూ కూర్చుంటుంది. వాత్సల్య రసం. మానవాతీతమైనటువంటి లీలలు ఎన్ని చేసినా కానీ ఎప్పటికప్పుడు యోగమాయతోటి యశోద, నంద, గోపాలురు అందరి యొక్క దృష్టిని యోగమాయతో కప్పేసి కృష్ణుడు ఒక సామాన్యుడు. ఎందువల్లంటే సామాన్యుడులాగా ఉంటే కానీ వాళ్ళు కోరుకున్న రసాలు అనుభవించేదానికి అవకాశం లేదు. అగ్నివాయువు వచ్చారు, ఒంగుళ్ళు దూకుళ్ళు గోపాలురు బాగా దూకుతున్నారు, మనం ఎందుకు దేవతలు మనం కూడా దూకొచ్చు కదా. వేషాలు మార్చుకున్నారు గోపాలురులాగా. కృష్ణుడు ఈ గోపాలులకు ఎక్కువ ముదము నొందించడానికి ఈయన దొంగ ఎక్కువ పెట్టేవాడంట. ఈయన వంగి నిలబడుకొని ఉంటే వీళ్ళందరూ కూడా గోపాలందరూ కూడా వచ్చి ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి దమ దూకేస్తున్నారు. కృష్ణుడు మీ చేతులు పెట్టి దగ్గర దూకేస్తున్నారు. మధుమంగళ కూడా వస్తాడు పాపం, అంత వస్తాడు. వచ్చి దగ్గరికి వచ్చి చెయ్యిని పెట్టి నా వెనక్కి పడిపోతాడు. ఎగరలేడు, ఇంతలా సన్నటి మనిషి కదా. సో వీళ్ళందరూ కూడా అది చూశారు. వాయువు, అగ్ని వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్.
ఎందువల్లంటే ఎక్కడ అగ్ని పుడుతుందో అక్కడ వాయువు, లేకపోతే రాసుకోదు. క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి తిరుగుతుంటారు బాబు. సో వాళ్ళిద్దరు వచ్చి, అరే వీళ్ళు సామాన్యమైన గోపబాలు దూకేస్తున్నారు, మనం ఎందుకు దూకూడదు? వాళ్ళు కూడా వేషాలు మార్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఏమైంది? కృష్ణుడిలా కనిపించట్లేదు, నారాయణులా కనిపిస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి పెద్ద స్పీడ్ బ్రేకర్ అనమాట. జుమ్ అని ఆగిపోయి, భగవంతుడు దాసోస్మి 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 ధనం పెట్టి, మళ్ళా అరే వాళ్ళు దూకేస్తున్నారు, మనం ఎందుకు? కొంచెం దూరం నుంచి పరిగిస్తే ఊపు వస్తుంది అని చెప్పి ఇంకొంచెం దూరం వెళ్ళి పరిగిస్తుంది. ఎంత దూరం వెళ్ళి పరిగెత్తినా కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నారాయణుడిలాగా కనిపిస్తా ఉన్నాడు. దాసోస్మి అంటే గోపబాలుర యొక్క రసాన్ని దేవతలు కూడా అనుభవించలేరు, ఆ అర్హత లేదు వాళ్ళకి. ఎందువల్ల? దేవతల్లో కూడా కామ మిశ్రమ భక్తి ఉంది, గోపాలుల్లో శుద్ధ భక్తి ఉంది. అది వ్యత్యాసం. కామ మిశ్రమ భక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆ శుద్ధ కృష్ణ భక్తి ప్రేమలోకి, ఆ యొక్క ప్రేమతత్వంలోకి ప్రవేశించేదానికి అర్హతే లేదు. ఎందుకంటే వాళ్ళకేదో ఒక ప్రతిబంధకం ఉంది, ఆపేస్తుంది అది. ఆ ప్రతిబంధకం కోత ఒకటి ఆకలిగా ఉండిందంట, అది అటు ఇటు చూస్తే ఒక జార్లో ఒక అరటిపండు ఉందంట. అది ఆ జారు లోపలికి చేయి పెట్టింది. చేయి పెట్టేటప్పుడు చిన్నదిగా ఉంది, లోపలికి వెళ్ళిపోయింది. అరటిపండు పట్టుకున్నప్పుడు చేయి కొంచెం ఎక్స్పాండ్ అయింది. తీయబోతే చేయి రావట్లా, ఇరుక్కుపోయింది లోపల. చేయి రావట్లా, లోపల ఇరుక్కుపోయింది అరటిపండు చేతిలో పట్టుకున్న దానివల్ల. కానీ అదేంటంటే దానికి మెకానిజం అర్థట్లు కావట్లేదు. నేను అరటిపండు వదిలేస్తే చెయ్యి బయటకు వచ్చేస్తుంది, కానీ ఆ పెద్ద జారు పట్టుకొని అది ఇటు తిరుగుతూ ఉంది, ఇరుక్కుపోయింది చెయ్యి. అది అరటిపండు వదిలేస్తే వచ్చేస్తుంది బయటికి చెయ్యి. మనం కూడా ఎవడి యొక్క మానసిక స్థితిని బట్టి ఏదో ఒకటి పట్టుకొని ఉన్నాం, అందుకనే ఈ మాయ నుంచి బయటపడలేకుండా ఉన్నాం, ఇరుక్కుపోయి ఉన్నాం. ఈ దేవతలు కూడా ఏదో దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు, కామ మిశ్రమ భక్తి వాళ్ళది. అందువల్ల విముక్తి కలిగి కృష్ణుడిని వాళ్ళు పట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళకి విముక్తి కలగట్లేదు, ఆ ప్రతిబంధకం ఏదో ఒక వీక్నెస్, దాన్ని పట్టుకొని ఉన్నాం. అది వదిలేయాల. వదిలేస్తే కృష్ణుడు దొరుకుతాడు, వదలకపోతే జారు పట్టుకొని తిరుగుతున్నాళ్ళు. అది పీక్కుంటుంది, లాక్కుంటుంది, రావట్లేదు 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 రావట్లేదు. అరే నువ్వు వదిలేస్తే వచ్చేస్తుంది. మనం కూడా డివోటీ, ప్రభుజీ చాలా కష్టంగా ఉంది ప్రభు, మాయ. నువ్వేం పట్టుకొని ఉన్నావు? అది వదిలేనా నాయన, ఈజీ అయిపోద్ది. ఫస్ట్ తెలుసుకో ఏం పట్టుకొని ఉన్నావు. అరటిపండ, వంకాయ, చింతకాయ, ఏదో పట్టుకొని ఉన్నావు, అది వదిలే, ఈజీ అయిపోద్ది. అందుకని మనం ఏంటి అంటే ఈ యొక్క మార్గంలో ప్రతి నిత్యం కూడా పరీక్ష అనేది ఉంటుంది. ఆ పరీక్ష నెగ్గడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవడు కూడా చివరి దశ వచ్చేంత వరకు కూడా నేను జయించేశాను మాయను అనేదానికి లేదు. పదం పదం ఎత్తి పదం, ప్రతి అడుగులో కూడా విపత్తు ఉంది. ఎప్పుడు ఏ రూపంలో మాయ మనల్ని పట్టుకుంటుందో తెలియదు. ఒక సాధు ఒక ఆయన ఉన్నాడంట, ఆయనకు 30-35 సంవత్సరాల వయసు అంటే, పెద్ద గడ్డం పెంచుకొని ఉండేవాడు. రోజు నదిలో పోయి స్నానం చేసి వచ్చాడు. గడ్డం మామూలుగా ఉన్నప్పుడు కొంచెం విచ్చుకొని ఉండేది, ఆయన నీళ్లలో మునిగి లేసేసరికి అదంతా తడికి అట్లా కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ గడ్డం చూసి ఆయన్ని వెటకరించేవాళ్ళంట. గురుగారు మీది సాధువు గడ్డమా లేకపోతే మేక గడ్డమా అనేవాళ్ళంట. మేక గడ్డం కొంచెం విచిత్రంగా ఉంటుంది కింద, ఇది కూడా తడికి అట్లాగ అయిపోయి అట్లా ముడుచుకోపోయి అట్లా. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. 35-40 సంవత్సరాలప్పుడు ఆయన ఆల్మోస్ట్ చనిపోబోతున్నాడంట. అప్పటికి ఈ పిల్లకాయలు ఎవరైతే అడిగారో మీది సాధువు గడ్డమా మేక గడ్డమా అని అడిగారో వీళ్ళందరూ కూడా బాగా పెద్దోళ్ళు అయిపోయారంట. వాళ్ళందరినీ పిలిపించాడండి ఈ సాధువు. మీకు గుర్తుందా 35 సంవత్సరాల కిందట మీరు ఒక ప్రశ్న అడిగారు అన్నాడంట. వాళ్ళు అన్నారంటే బలెటోళ్ళు స్వామి,
నిన్న అది గుర్తులేదు మాకు. 35 సంవత్సరాల కిందట ఏం అడిగాము మాకేం గుర్తున్నారు. మనం కూడా అంతే కదా. క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం మన వాళ్ళు ఏమన్నా అడిగారు, ఏం చెప్పారు ప్రభు క్లాస్? ఏం చెప్పారో తెలియదు కానీ భలే చెప్పారు. సాయంత్రానికే అయిపోయింది. సాయంత్రం దాకా కూడా దేనికిలే, ప్రసాదం దగ్గరికి వెళ్ళేసరికి అయిపోద్ది. వెళ్ళిపోద్ది. ప్రభుపాదులు ఒకసారి పేపర్లు ఎందుకు కనుక్కున్నారు కలియుగంలో అంటే, మనిషి గుర్తుండదు కాబట్టి పేపర్లు కనుక్కున్నారు. రాసి పెట్టుకుంటే దేనికన్నా మంచిది. అంతకుముందు పేపర్లు లేవు, అవసరం లేదు, బుర్రలో ఉండేటి అందరికీ ఎన్నో కూడా. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు చెప్పింది మరుసకనం గుర్తుండదు. సో 35 సంవత్సరాల కింద ఏం గుర్తుంది గురుగారు? మీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుంది. అది సమాధానం ఇవ్వడం కోసం, అప్పుడేం సమాధానం చెప్పలే నేను, అది సమాధానం చెప్పడం కోసం గుర్తుపెట్టుకున్నాను నేను. ఏంటది అంటే, మీది మేక గడ్డమా సాధువు గడ్డమా అని అడిగారు మీరు. నేను జీవితం అంతా సాధువుగా ఉంటాననేటువంటి విశ్వాసం నాకు లేదు. ఎప్పుడు ఏమన్నా జరగచ్చు, నేను సాధువు స్థితి నుంచి పతనం అవ్వచ్చు. అందుకని చెప్పి ఆ క్షణంలో సమాధానం చెప్పలేదు. నేను భగవంతుని కృప వల్ల, నా గురువు కృప వల్ల ఈ జీవితం అంతా సాధువులాగానే గడిపేశాను. ఇప్పుడు చెప్తాను నేను, ఇది సాధువు గడ్డమే, మేక గడ్డం కాదు అని. 35 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా గురువు కృష్ణుని కృప వల్ల నేను సాధువుగా మెయింటైన్ చేశాను. ఆ క్షణంలో చెప్పలేదు. ఎందువల్లంటే, నేను ఇప్పుడు సాధువు గట్టమేనని చెప్పి తర్వాత నేను పతనం అయిపోతే నేను చెప్పిన మాట అసత్యం అయిపోతాను. అందుకని చెప్పి వెయిట్ చేశాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను మెయింటైన్ చేయగలిగాను. సాధువు గడ్డమే, మేక గడ్డం కాదు. ఈ మార్గంలో మనం అతి జాగ్రత్తగా, ప్రభుపాదుల వారు చెప్పారు, కత్తి మీద నువ్వు సాము చేసినప్పుడు జోక్స్ చేయకూడదు, కామెడీ కాదు. కత్తి మీద నువ్వు నడవాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం రాంగ్ స్టెప్ వేసినా కానీ కట్ అయిపోతుంది. సో సాధు జీవనం ఏంటి అంటే కత్తి మీద సాము లాంటిది. చాలా కేర్ఫుల్గా, ప్రతి అడుగులో కూడా జాగ్రత్తగా. హనుమంతుల వాళ్ళు లంకలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కుడికాలు వామపాదం పెట్టబోయారు, లోపల కుడికాలు పెట్టబోయారు. టక్కని గాల్లో ఆపేశారు. కుడికాలు పెడితే శత్రువుకి విజయం అవుతుంది అని చెప్పి వెనక్కి తీసేసి ఎడంకాలు పెట్టారు లోపల. అంటే అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు కూడా ఇది స్వామిని సంతృప్తి పరుస్తుందా లేదా అనేటువంటి ధ్యానం, చైతన్యంతో ఉండాలా. ఇది నాకు ఫేవరబుల్ కాదా? భక్తిలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క అడుగు ఇది నాకు ఫేవరబుల్ కాదా అని చెప్పి మనం ధ్యానంతో అడుగులు వేయడానికి ప్రయత్నించాలా. భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా అంటే దానికి మనలో ఉన్నటువంటి మబ్బులు తొలగిపోవాల. ఏంటా మబ్బులు? భవరోగం, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య. ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ ఇస్తారు. అద్దం మీద ధూళి నిండుకొని ఉంటే నీ రూపాన్ని నువ్వు చూసుకోలేవు. నీ రూపాన్ని చూసుకోవాలంటే ఏం చేయాలా? అద్దం మీద ఉండే ధూళి తొలగించాలి. నేను ఒకసారి తిరుపతిలో ఉపన్యాసం ఇస్తే ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి పదం వచ్చింది. ఒక ఆయన చాలా తెలివిగా, ప్రభుజీ ఆత్మ సాక్షాత్కార విజ్ఞాన శాస్త్రం పుస్తకం చదివాను ప్రభుజీ, నేను కుర్చీ కింద ఎతికినా కనపడలేదు ఆత్మ, మంచం కింద ఎతికినా కనపడలేదు ఆత్మ, ఎక్కడ ప్రభుజీ ఆత్మ? కుర్చీల కింద మంచాల కింద లేదురా నాయన, నువ్వే ఆత్మ. అది నీకు కనపడాలా అంటే నీ హృదయ తర్పణం మీద ఉన్న మాలిన్యం పోవాలా. అప్పుడు నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినట్టు. నీ రూపాన్ని నువ్వు దర్శించగలుగుతావు. ఇల్లంతా ఎతకడం, ఊరంతా ఎతకడం కాదు. ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరో ఒకడు ఉంగరం పోయిందని చెప్పి అందరికీ చెప్పి ఎతికిస్తున్నాడంట వీధుల్లో, ఉద్యానవనాల్లో అంతా కూడా. లాస్ట్లో అంతా ఎతికిన తర్వాత ఎక్కడ కనపడలేదంట. ఒక ఆయన అడిగాడంట, అరే ఎక్కడ పోగొట్టుకున్నావు నువ్వు అన్నాడు. అప్పుడు వాడు చెప్పాడు, నా బెడ్రూమ్లో పోగొట్టుకున్నాను. మరి బెడ్రూమ్లో పోగొడితే ఊరంతా ఎతికిస్తున్నావు ఏంట్రా పనికి మనం కూడా?
ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవాలా. ఆత్మ ఎక్కడో లేదు, నువ్వే ఆత్మ. అది ఈ శరీరం అని నువ్వు పోల్చుకుంటున్నావు. నేను శరీరం కాదు ఆత్మని అన్నటువంటి జ్ఞానం నీలో గోచరం అవ్వాలా అంటే నీలో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోవాలా. మరి ఆ అనర్థాలు తొలగిపోవాలా అంటే తీవ్రమైనటువంటి సాధన చేయాలా. చేసినప్పుడే అనర్థాలు తొలగిపోతాయి. మనం అడవులోకి వెళ్ళిపోయి తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి ఇటువంటివన్నీ చేయలేమని చెప్పి సింపుల్ ప్రాసెస్ ఇచ్చారు కలియుగం. వెరీ సింపుల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ సింపుల్ ప్రాసెస్. అయితే అది కూడా కష్టమే, అది కూడా కష్టమే. ఎందువల్ల అంటే కలియుగం మంద సుమంద మతయో మంద భాగ్యో. భౌతికమైన విషయాలకి చాలా ఉత్సాహం ఉంటుంది. ఆధ్యాత్మికం అంటే ఎక్కడ లేని లేజినెస్ అన్నమాట, ఎక్కడ లేని లేజినెస్. అది కూడా కష్టమే. సింపుల్ పద్ధతి ఇచ్చారు, అది కూడా కష్టమే. అసలు కృష్ణ చైతన్య మార్గంలో కోల్పోయేదంటూ ఏం లేదు. ఎవ్రీ మూమెంట్. ఇందా కీర్తన చేస్తే మా వృద్ధులు కూడా ఎగిరేశారు. ఉత్సాహంతో ఉండేటువంటిది, ఎక్కడ డల్నెస్ కానీ ఇంకోటి ఏం ఉండదు. కానీ మనం వేరే రుచులకు అలవాటు పడున్నాం కాబట్టి ఇది మనకు రుచించట్లేదు. ప్రభుపాదుల దగ్గర ఒక ఆయన వచ్చి అడుగుతారు, ప్రభుపాద్, కృష్ణ కాన్షియస్ ఈజ్ సో వండర్ఫుల్, వై పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఇట్? కృష్ణ చైతన్యం అద్భుతం, ఎందుకు జనాలు తీసుకోవట్లేదు? ఒకే ఆన్సర్ ప్రభుపాదులు, బుర్రలోకి యారో, పందికి హల్వా ఇష్టం ఉండదులే అన్నారు. పందికి హల్వా ఇష్టం ఉండదు అన్నారు. దాని హల్వా వేరే. ప్రభుపాద ఎంత షార్ప్, పట్ట కొడితే ఆడింకేం మాట్లాడలేదు. సో మనం ఎన్నో రోజుల నుంచి, ఎన్నో జన్మల నుంచి వేరే వేరే హల్వాలకు అలవాటు పడిపోయాం. అందుకని చెప్పి గాజర్ కా హల్వా ఇది రుచించట్లేదు మనకు. కృష్ణ చైతన్యం అన్నటువంటిది అద్భుతం. అలవాట్లు తీసుకోండి, వండర్ఫుల్ వే ఆఫ్ లైఫ్. ఎప్పుడు బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండొచ్చు. కృష్ణ చైతన్యం హ్యాపీగా ఉండొచ్చు. సో అందువల్ల మనం ఏంటి అంటే భక్తిలో ముఖ్యంగా ఏంటి అంటే అవగాహన. ఆ అవగాహన మనలో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోయేంత వరకు కూడా ఎంత చదివినా బుర్రకు స్పృశించదు ఈ తత్వం అన్నటువంటిది. అది మనకు స్పృశించాలా అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోవాలా. ఆ మాలిన్యం తొలగిపోవాలా అంటే తీవ్రమైనటువంటి సాధనలో మనం నిమగ్నం అవ్వాలా. నామం ఇవన్నీ కూడా తీవ్రంగా. ఆ మాలిన్యం పోయే కొంది మనకు ఆధ్యాత్మికత అన్నటువంటిది గోచరిస్తూ ఉంటుంది. క్లారిటీ. ప్రభుపాదులు చెప్తారు, ఆ మబ్బులు తొలగిపోయే కొంది చంద్రుడు బాగా కనిపిస్తాడు మనకు. ఆ మబ్బులు చంద్రుడిని కప్పేస్తుంటే కనపడదు, సూర్యుడు కూడా కనపడదు. ఆ మబ్బులు తొలగిపోయి, అనర్థం అనేటువంటి మబ్బులు తొలగిపోవు. లేకపోతే మనకు అవగాహన ఇంతటికి కూడా రాదు, ప్రతిదీ అర్థం చేసుకోలేదు. బ్రహ్మంతటి వాడే ఆ భగవంతుడు భక్తుల కోసం ఏ స్థాయి కన్నా దిగజారిపోతాడు ఆయన. భక్త పరాధీన. భక్తుల విషయానికి వచ్చేసరికి నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని, నేను ఆ రత్నసింహాసనం దిగను, ఇటువంటివి ఏం లేదు భగవంతుడు. భక్తుల కోసం ఏ స్థాయి కన్నా దిగజారిపోతాడు ఆయన. అదే కదా చైతన్య మహాప్రభు శ్రీరంగానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క భక్తుడు భగవద్గీత తలక్రిందలుగా పెట్టుకుని అసురదాలుగా అరుస్తూ ఉన్నాడు. అక్కడ పండితులందరూ హేళన చేస్తూ ఉన్నారు. మహాప్రభు అది గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఏంటి నీ ప్రయత్నం అన్నాడు. మా గురువుగారు భగవద్గీత చదవమన్నాడు, నాకు చదువు రాదన్నాడు. మరి చదువు రాకపోతే ఏంటయ్యా ఈ అశ్రునయనాలుగా అరుస్తూ ఉన్నావు ఏంటన్నాడు. చదువు రాకపోయినా ఒక సత్యం గోచరిస్తుంది భగవద్గీత తీసుకున్న తక్షణమే. ఏంటి ఆ సత్యం అంటే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన భక్తులను సంతృప్తి పరచడానికి ఏ స్థాయి కన్నా దిగజారిపోతాడు. అర్జునుడు ఒక సామాన్యమైన భక్తుడు, ఆయన్ని రక్షించడానికి, ఆయనకి సేవ చేయడానికి రథసారథి స్థానం అంటే అతి నీచమైన స్థానం. ఆ స్థానాన్ని దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన స్వీకరించారంటే ఆయన మహోన్నత హృదయాన్ని అర్థం చేసుకునే అశ్రుదారులు కారుస్తున్నానన్నాడు. ఆ భగవంతుడి యొక్క మహోన్నత హృదయాన్ని అర్థం చేసుకునే అశ్రుదారులు కారుస్తూ ఉన్నాను. చైతన్య మహాప్రభు చెప్పారు, ఏదైతే భగవద్గీత చదివితే అర్థం చేసుకోవాలో చదవకుండానే అర్థం చేసుకున్నావు నాయన, నీ జన్మ ధన్యమైందని ఆశీర్వదించు. ఇదేదో బాగుంది ప్రభు, మేము కూడా చదవం ఈ రోజు నుంచి. భలే పాయింట్ చెప్పారు. మహాప్రభు ఏమో ఏ రోజు భగవద్గీత చదవమంటున్నాడు, మీరేమో మంచి చక్కటి పాయింట్ చెప్పారు. అది అందరికీ కాదు, అందరికీ కాదు. మనం కూడా చైతన్య మహాప్రభు లీలలో పాల్గొనేంత భాగ్యం లభించుంటే మనం చదవకుండా ఉంటే పర్లేదు. ఆ భాగ్యం లేదు. మనం ఈ గోళల మధ్యలో పుట్టాము, ఈ గోళల మధ్యలో చస్తున్నాం. మనకు కాదు అది ఆ ఇన్స్ట్రక్షన్. ఆ భక్తుడు ఎవరో మహాప్రభు తన కమలహస్తాలు ఆయన నెత్తిన పెట్టి ఆశీర్వదించాడంటే ఆయన ఏ జన్మల్లో ఎంతెంత సుకృతి ఫలాన్ని పొందున్నాడో అంత మహద్భాగ్యాన్ని పొందాడు. ఆయన చదవకపోయినా పర్లేదు, ఎందువల్లంటే చైతన్య మహాప్రభు స్పర్శ తగిలింది కాబట్టి. మన కట్టకూడదు. మన నెత్తిన చైతన్య మహాప్రభు కానీ చేయి పెట్టగలిగితే మనం కూడా చదవకుండా ఉండవచ్చు. అంత భాగ్యం లేదు. మన నెత్తిన పెట్టే చేతులన్నీ వేరే దరిద్రపు చేతులు, మహామాయ చేతులు అవన్నీ. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటి అంటే ఆ వినమ్రమైనటువంటి సాధన భక్తి మనం ఎప్పుడైతే చేసుకుంటామో పాండిత్యంతో కూడా భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోలేము. భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, భక్త్యా మాం అభిజానాతి యావాన్యస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతి తదనంతరం. భక్తుడు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలడు. పాండిత్యంతో అర్థం చేసుకోగలిగితే భగవంతుడు జ్ఞానావాన్ అభిజానాతి అని ఉండేవాడు కదా. జ్ఞానంతో కాదు, భక్తితో. ఎందువల్లంటే భక్తి అనేటువంటి దాంతో మాలిన్యం లేదు. జ్ఞానంలో మాలిన్యం ఉంది, అహంకారం వచ్చేస్తుంది. నాకు 108 శ్లోకాలు గడ 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 వచ్చేస్తాయి. ఎవడో ఒకడున్నాడంట, అడవిలో నుంచి ఒక గ్రామంలో నుంచి ప్రయాణం చేస్తూ వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటే ఆ గ్రామస్తుని అడిగాడంట, ఎటు వెళ్ళాలి మా ఊరికి అని ఊరి పేరు చెప్తే ఆయన చెప్పాడంట, ఈ మార్గంలోకి వెళ్తే దగ్గర కానీ పులులు ఉంటాయి దారిలో, ఈ మార్గం నుంచి వెళ్తే కొంచెం దూరము కానీ సురక్షితమైనటువంటి మార్గం అన్నాడు. ఈయన అప్పుడే గురుకుల నుంచి సంస్కృతం అంతా నేర్చుకొని వస్తున్నాడంట. పులుల వ్యాఘ్రహం, వ్యాఘ్రహం అంటే నాకు తెలీదా, చారలు ఉంటాయి వ్యాఘ్రహం. అది ఎవరినన్నా ఆక్రమించేటప్పుడు వ్యాఘ్రహం వెనక్కాళ్ళు నేలకదన్ని, ముందు కాళ్ళు పైకెత్తి నోరు పెద్దగా తెరిచి అని మింగేస్తుంది. వ్యాఘ్రహం, నాకేం భయం లేదంటూ ఆ వ్యాఘ్రహాన్ని వర్ణించుకుంటూ వెళ్ళాడంట. అది నిజంగానే ఆడెట్ట డిస్క్రిప్షన్ ఇచ్చాడో అదే డిస్క్రిప్షన్లో మింగేసిందండి. ఆ పులి గురించి ఎట్లా వర్ణించాడో అదే వర్ణనతో వీడి మీద పడి మింగేసింది. అది జ్ఞానం అహంకారాన్ని ఇస్తుంది, అహంకారాన్ని ఇస్తుంది. శ్రీరంగంలో పరాశర భట్టర్ సమయంలో పరాశర భట్టర్ వారు ఒక బీద భిక్షువు రోజు వచ్చేవాడు అనమాట ఆయన ఆశ్రమానికి భిక్ష కోసం. ఆయనకి భిక్ష ఇచ్చి కొంచెంసేపు మాట్లాడేవాడు ఆయనతో. ఇంకో వేద పండితుడు ఉండేవాడు. ఆ వేద పండితుడు ఏంటి అంటే వేదాలన్నీ కూడా పఠిస్తూ రోజు ఆశ్రమం ముందు అటు ఇటు తిరిగేవాళ్ళు. అంటే నాకు వేదాలు తెలుసు అనేది గురువు గారు గుర్తించాలా అని చెప్పి పరాశర భట్టర్ అంటే రామానుజుల వారి తర్వాత ఆచార్యుడు ఆయన అటు ఇటు తిరుగుతూ వేదాలు వల్లిస్తూ ఉండేవాడు. పరాశర భట్టర్ ఆయన ముఖం కూడా చూసేవాడు కాదు. ఈ బీద భిక్షువు రోజు భిక్షమిచ్చి ఇతనికి శ్లోకాలు చెప్పడం కూడా సరిగ్గా రాదు. ఏదో 4, 1, 2 భగవద్గీత శ్లోకాలు తప్పులు తడికలు చెప్తూ వచ్చి భిక్ష ఎత్తుకునేవాడు. ఈ శిష్యులకేమో అంతు పట్టదు. మామూలుగా మనం శిష్యరికం మొదలుపెట్టినప్పుడు
స్కానింగ్ మిషన్ అయిపోతాం. అందరినీ స్కాన్ చేస్తూ ఉంటాం. ఈయన కరెక్ట్గా ఉన్నాడా, ఈయన కరెక్ట్గా ఉన్నాడా, ఈయన కరెక్ట్గా ఉన్నాడా, ఆయన కరెక్ట్గా ఉన్నాడా. కానీ ఒక్క సూక్ష్మమైన సత్యం మనం మిస్ అవుతాం అక్కడ. ఏంటంటే ప్రభుపాదులు వారు చెప్పారు, ఇస్కాన్ టెంపుల్ ఒక స్పిరిచువల్ హాస్పిటల్ అని చెప్పి. హాస్పిటల్లో రోగులే ఉంటారు. మనం హాస్పిటల్కి వెళ్ళిపోయి, అరే హాస్పిటల్ ఏంటి అందరు రోగులు ఉన్నారు, నయమైపోయినోడు లోపల ఎందుకుంటారా బాబు, డిశ్చార్జ్ వెళ్ళిపోతాడు. ఆడికి ఇంకా రోగం ఉంది కాబట్టి హాస్పిటల్లో ఉన్నాడు. మనం రోగంతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఓపీ నెంబర్ చూసుకొని ఎంత తొందరగా డాక్టర్ని కలిసి మనం వైద్యం పొందాలని ఆలోచిస్తూ ఉంటాం. అట్ట కాకుండా ఆ ఓపీ దగ్గర కూర్చొని చాలామంది రోగులు ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి నీ రోగం ఏంటి బాబు, నీ రోగం ఏంటి బాబు, నీ రోగం ఏంటి బాబు అని చెప్పి అందరి దగ్గరికి పోయి ఎంక్వైరీ చేస్తామా? కానీ మనం ఇక్కడ చేసేది అది, భక్తిలోకి వచ్చి మనం చేసేది అది. అందరు రోగాలు చూస్తుంటాం, వాడి రోగం ఏంటి, వీడి రోగం ఏంటి, వీడి రోగం ఏంటి, వీడి రోగం ఏంటి. నీకు దేనికిరా బాబు, నీ రోగం ఏంటో కడుక్కో. అందరి రోగాలతో పని ఏంటి? అందరి రోగాలు నువ్వు అంటించుకుంటే నీకు పెద్ద రోగం వస్తుంది. దేనికి వచ్చాం మర్చిపోవద్దు. ఇది హాస్పిటల్, ఏదో చిన్నది పెద్దది ఉంటాయి, అది అవసరం లేదు మనకు. సో ఆ పరాశర భట్టర్ శిష్యులందరూ కూడా గురువుగారు ఎందుకు ఆ పండితుడిని పట్టించుకోవట్లేదు, గురువుగారు ఇతనికి శ్లోకాలు కూడా సరిగ్గా రావు, ఈ భిక్షువుని పట్టించుకుంటాడు, ఎంతో మాట్లాడతాడు, వాళ్ళకి నిద్ర పట్టట్లా. గురువు ఎందుకు చేస్తాడు? ఆయన ఏం చేయాలా? నువ్వు డిక్టేట్ చేసేటట్టుంటే నువ్వెందుకు శిష్యుడు, ఆయన ఎందుకు గురువు? నువ్వే గురువు అయి ఉండేవాడు కదా. గురువు గారు ఇట్లా వ్యవహరించుకోవాలని చెప్పేటట్టుంటే నువ్వు గురువు అయి ఉండేవాడే, ఆయన శిష్యుడు అయినవాడు. సర్వకారణ కారకుడు కృష్ణుడు అన్నప్పుడు ఆయన కదా డిసైడ్ చేసేది. మరి ఆయన డిసైడ్ చేసాడంటే నువ్వు శిరస వహించాల. ఒక భక్తుడు పడవలో పోతా ఉన్నాడంట, ఆ నడిపేవాడు మునిగిపోద్ది అన్నాడంట. ఆ భక్తుడు ఏం చేశాడంటే చేతిలో కమండలం ఉందంట, దాంతో నదిలో నీళ్లు తీసి పడవలో పోస్తా ఉన్నాడంట. ఆ మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే వీడు పడవలో కూర్చొని బయట నీళ్లు తీసి పడవలో పోస్తున్నాడు ఏంటి, మునిగిపోతుందంటే కాపాడుకోవాలి కదా, నీళ్లు పడవలో పోస్తున్నాడు ఏంటి అన్నాడు. ఆయన కొంతసేపటికి నావికుడు అన్నాడంట, నేనేదో రెక్టిఫై చేశాను మునిగిపోకుండా, ఇప్పుడు మునగదు అన్నాడంట. మళ్ళా కమండలంతో పడవలో ఉండే నీళ్ళని తీసి బయట పోస్తున్నాడంట. ఈడెవడు పగటి పిచ్చోడు ఉన్నట్టున్నాడు అని చెప్పి వాళ్ళకేం అర్థం కాక, ఏంటో నువ్వు చేసేది, మునిగిపోతుంటే బయట నీళ్ళు తీసి పడవలో పోస్తున్నావు, తేలుద్ది అంటే పడవలో ఉండే నీళ్ళు తీసి బయట పోస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు వినమ్రతతో చెప్పాడంట, మునిగిపోద్ది అంటే భగవత్ నిర్ణయం, సో ఆ నిర్ణయానికి నేను కూడా సహకరిస్తున్నాను. మునిగిపోద్దని భగవంతుడు నిర్ణయించాడు, బయట నీళ్ళు తీసి నేను పోస్తున్నాను, భగవంతుడికి హెల్ప్ చేస్తున్నాను నేను మునిగిపోవడానికి. మళ్ళీ తేలుద్ది అంటే అది కూడా భగవత్ నిర్ణయం, అందుకని చెప్పి భగవంతుడికి మళ్ళీ నేను హెల్ప్ చేయాలని చెప్పి పడవలో ఉండే నీళ్ళు తీసి బయట పోస్తా ఉన్నాను. మన జీవితంలో ఏం జరిగినా కానీ ఆయన శాంక్షన్ చేస్తున్నాడు అనేటువంటి ఒక్క అవగాహన మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఎప్పుడు బిందాసు అట్ట నవ్వుతూ ఉంటుంది. లేకపోతే ఎందుకయ్యా డివోటీ ఇట్టున్నాడు అంటే లోపల ఏదో జరుగుతూ ఉంది, ప్రతిదీ కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాడు మనసులో. నువ్వు భక్తి మార్గంలోకి వచ్చావు, భగవంతుడు సర్వకారణ కారకుడు అని చెప్పని రోజు చదువుతున్నావు, రోజు వింటున్నావు. ఏది జరిగినా కానీ నీ జీవితంలో ఈ బోట్లో ఎక్కినటువంటి భక్తుల్లాగా ఆయన ఓకే నాకు చెడు చేస్తున్నాడు సహకరిస్తే ఎవడని తిట్టాడు అనుకో, ఇంకో మాట తిట్టవయ్యా, నన్ను అహంకారం వచ్చింది కొంచెం తగ్గుద్ది, తిట్టి ఇంకో మాట తిట్టు. అదంత సామాన్యం కాదులేండి. కానీ ఆ స్థాయికి రావాలా. స్థితప్రజ్ఞత్వం అంటే అదే కదా. మరి ప్రతిదీ భూతద్దంలో వేసి కాంప్లికేట్ చేసుకొని నెగటివ్గా చూసుకొని నో వద్దు. ఆ బరువులు మొయ్యలేకే ఎక్కడికొచ్చాం. ఎందుకు మోస్తాం అనవసరంగా, అనవసరమైన ఎక్కడిదక్కడ వదిలేయడం నేర్చుకోవాలి. ఆయన సర్వకారణ కారకుడు, శాంక్షన్ చేశాడు, ఓకే యాక్సెప్ట్ చేస్తాను, వెల్కమ్ చేస్తాను, అంతే వెల్కమ్ చేస్తాడు. భీష్మమిత్తాపహుని చంపాలని చెప్పి కృష్ణుడు దూకాడు, దూకంగానే ఆయన ఏం చేశాడు, పరిగిలా 2 చేతులు చాచి వెల్కమ్ చేశాడు, రండి చంపేయండి అన్నాడు. చంపేయండి నన్ను,
అంతకన్నా భాగ్యం. అందుకోసమే కదా నేను ఇంత నాటకం చేసింది. అసలు కౌరవుల పక్షాన ఉన్నదే దానికోసం, మీ చేతుల్లో చావాలని. చంపండి నన్ను. భాగవతం కంక్లూజన్ అదే చెప్తుంది. సుఖమైన దుఃఖమైనా కానీ అది ఆ దేవదేవుడు నిర్ణయించాడు అంటే మహాప్రసాదంగా స్వీకరించగలిగిన వాడే భక్తుడు. అది సుఖమైన దుఃఖమైన ఆయన శాంక్షన్ చేశాడు, అది మహాప్రసాదం. లెట్ మీ యాక్సెప్ట్, స్వీకరించలేదు. సో ఈ పరాశర భట్టర్ శిష్యులందరూ కూడా వాళ్ళకేం అర్థం కావట్లేదు. సరే, చివరికి వెళ్ళిపోయారు గురువుగారి దగ్గరికి. గురువుగారండి ఆ పండితుడిని పట్టించుకోరండి, ఈ భిక్షుకి భగవద్గీత శ్లోకాలు కూడా సరిగా రావండి, రోజు ఆయన్ని పలకరిస్తారండి, మాకేం అర్థం కాలేదండి. సరే నాయన, రేపు అర్థమయ్యేటట్టు చేస్తాను, మీ బుర్రలు క్లియర్ చేస్తాను, ఒక్కరోజు వెయిట్ చేయండి. ఆయన వేదాలు పఠిస్తూ వచ్చాడు. వేద పండితుడు పరాశర భట్టర్ పిలిచాడు. పిలిచి, ఏమయ్యా వేదాలు బాగా చెప్తున్నావు కదా, పరమసత్యం ఎవరు అన్నాడు. గురువుగారు, దాని గురించి చాలా చర్చ జరగాలి. పరమసత్యం ఎవరు అంటే ఇట్లా రోడ్లో నిలబడుతున్న నిర్ణయించే విషయం కాదు. దానికి మనం కూర్చొని వేదాలన్నీ చర్చించి చివరికి ఒక నిర్ణయానికి రావాలి అన్నాడు. అప్పుడు సరే మీరు వెళ్ళండి. ఈ భిక్షు వచ్చాడు. ఆయనతో, అయ్యా పరమసత్యం ఎవరు? ఆ మాట అన్న తక్షణమే ఆ భిక్షు భిక్ష పాత్ర తీసి నేలకేసి ఢమాని కొట్టేశాడు. కొట్టేసి, ఏ రంగా రంగా, ఇన్ని రోజులు ఎంత పాపం జరిగిపోయింది, పరమసత్యం తెలియనటువంటి వ్యక్తి నుంచి నేను భిక్ష తీసుకున్నాను, నువ్వు కాకపోతే పరమసత్యం ఇంకెవరు? రంగా రంగా, నువ్వే పరమసత్యం, ఆ సత్యం తెలియని వ్యక్తి దగ్గర భిక్ష తీసుకున్నానే అని చెప్పి తల కొట్టుకొని, చాలా పాపం చేశాను, నీ భిక్ష వద్దు, నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. పరాశర భట్టర్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఈ శిష్యులందరూ కూడా పరాశర పిలిచారు. అందుకురా నాయన ఇతనితోటి నేను కాలక్షేపం చేసేది. పరమసత్యం ఎవరో సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి భిక్షువతను. అందుకని రోజు అతనితో సాంగత్యం చేస్తున్నాను నేను. అందుకని రోజు అతనితో సాంగత్యం చేస్తాను. అందుకని ఆ అవగాహన అన్నటువంటిది మనలో కలగాల అంటే అనర్థాలు పోవాలా అంటే నిత్యం నిత్యం భాగవత సేవయ, ప్రతినిత్యం భాగవతాన్ని వినాల. ఈ భాగవతం ఏదైతే మనం చర్చిస్తూ ఉన్నామో ఇది సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటిది కాదు. శ్రీల ప్రభుపాదులు వారు వెరీ వెరీ డియర్ టు కృష్ణ. నేను ఎన్నోసార్లు చెప్పాను, శ్రీరంగం నుంచి పెద్దజీయర్ స్వామి ఒకసారి తిరుపతి మన ఆశ్రమానికి వచ్చారు. ఆ రోజు జన్మాష్టమి మరుసటి రోజు ప్రభుపాదుల వారి జన్మదినం. ఆ రోజు ఆయన వచ్చారని చెప్పి వేదిక మీదకి పిలిచి ఆయన్ని మాట్లాడమని చెప్పాం. ఆయన ఒకటే చెప్పారు, మీ ఆచార్యులు ఎంత గొప్పవారంటే శంకరాచార్యుడు భారతదేశంలోనే ప్రచారం చేశారు, రామానుజాచార్యులు భారతదేశంలోనే ప్రచారం చేశారు, మధ్వాచార్యులు భారతదేశంలోనే ప్రచారం చేశారు. జగద్గురు అంటే జగత్తుకి సనాతన ధర్మాన్ని, కృష్ణుణ్ణి ఇచ్చినటువంటి వ్యక్తి. అడ్వాన్స్ కొట్టేసావు, పూర్తి చేయకుండా డిస్టర్బ్ అయిపోయింది పాయింట్. కన్క్లూజన్ రాని, తొందరపడద్దు. సో జగద్గురు అంటే జగత్తుకి కృష్ణతత్వాన్ని ఇచ్చిన వ్యక్తి జగద్గురువు అవుతాడు. ఈ రోజుల్లో ఆయన జగద్గురు అని ఆయన ఆశ్రమం ముందు టైటిల్ పెట్టుకొని ఉంటాడు. వెనకాల వీధిలో కూడా ఆయన గురించి తెలియదు, కానీ ఆయన టైటిల్ మాత్రం జగద్గురు అని పెట్టుకొని ఉంటాడు. ఆయన పెద్దజీయర్ స్వామి ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే, జగద్గురు అన్నటువంటి టైటిల్కి ఎవరికన్నా అర్హత ఉంది అంటే అది కేవలం శ్రీల ప్రభుపాదుల వారికి. ఇప్పుడు కొట్టాల, మధ్యలో వద్దు, ఆవేశం ఎక్కువ. సో అందువల్ల మనం ఏంటి అంటే వీఆర్ సో ఫార్చునేట్, చాలా అదృష్టం ప్రభుపాదుల వారు. నేను ప్రభుపాదుల వారి యొక్క సంస్థలోకి రాకముందు ఎన్నో ఆనందాశ్రమాలు అవి ఇవి కొన్ని తిరిగాను, ఆ పుస్తకాలు కూడా చదివాను. ఈ పేజీకి నెక్స్ట్ పేజీకి సంబంధం ఉండదు.
ఈ పేజీలో భగవంతుడికి రూపం లేదంటాడు, నెక్స్ట్ పేజీలో ఉందంటాడు, ఇంకో పేజీలో అసలు శూన్యం అంటాడు. ఆయన రాసిన ఆయనకే తెలియదు ఏంటో. అటువంటి తిక్కమక్క తత్వాలు ప్రపంచం అంతా నిండి ఉన్నాయి. కానీ ప్రభుపాదుల వారిని మీరు చూసినట్లయితే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక్కటే, కృష్ణుడే దేవాది దేవుడు, ఇంకా వేరే కన్ఫ్యూజన్ ఏంటి. ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి అడిగారు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్ అని పెట్టచ్చు కదా మీరు, అందరూ వస్తారు, కృష్ణ అంటే ఒక సెక్ట్ వాళ్ళే వస్తారు. ప్రభుపాదుల వారు సింపుల్గా చెప్పారు, గాడ్ అంటే తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వ్యక్తి గాడ్ కాన్షియస్ అని పెడతాడు. గాడ్ అంటే అవగాహన నాకుంది, కృష్ణుడే గాడు, అందువల్ల నేనేమి అట్లా పెట్టాల్సిన అవసరం లేదండి. సో అందువల్ల ఈ తత్వం మనం కరెక్ట్గా అవగాహన చేసుకోవాలా, ఈ తత్వాన్ని ఇతరులకు ఇవ్వాలా. ఎందువల్ల అంటే మనం ఎవరిని కాపాడలేము, కాపాడే వ్యక్తి కృష్ణుడు, ఆ కృష్ణుడిని వాళ్ళకి అందించాలా. అటువంటి వ్యక్తి నాకు చాలా ప్రియమని కూడా భగవంతుడు చెప్తూ ఉన్నాడు గీతలో. ఏదం పరమం గుప్యం మద్భక్తేశ్వరిదాచతి భక్తి మయి పరాకృత్వం మమీ వైశస సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే బోధిస్తారో వాళ్ళు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు. ఎందువల్లంటే ఇక్కడ అందరూ అభాగ్యులు, ఆ తండ్రి నుంచి తప్పిపోయి ఉన్నారు. ఆ తండ్రి ఎవరో తెలియదు, దిక్కులేని అభాగ్యులు. ఆ తండ్రి ఎవరు అని మనం తెలియపరిస్తే ఆ తండ్రికి ఆ పిల్లవాడు నీ తెచ్చి అప్పగిచ్చిన వ్యక్తి చాలా ప్రియమవుతాడు. ఆ తండ్రి ఎవరు అంటే కృష్ణుడు. ఆ పిల్లలు ఎవరు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి. సో అందువల్ల ఇక్కడ భగవంతుడు ఒక సామాన్య బాలకుడిలాగా ఆయన గురువుకి శరణాగతి పొంది సేవలు చేసి గురుదక్షిణ ఇచ్చి ఇవన్నీ చేశాడన్నంత మాత్రాన మనం కృష్ణుడిని సామాన్యమైన వ్యక్తేమో అని అనుకోకూడదు. ఆయన ఒక మార్గదర్శకం చూపించడం కోసం ఆ రకంగా వ్యవహరించాడు. అదే సమయంలో ఆయన మిగిలినటువంటి ఏ కోరికతోటి వాళ్ళు వ్రతాలు చేశారో తపస్సులు చేశారో వాళ్ళకి ఆ యొక్క అనుభూతినివ్వడానికి యోగమాయతో కప్పేసి స్నేహితులకి స్నేహితుల్లాగా ఉంటాడు, తల్లిదండ్రులకు బిడ్డలాగా ఉంటాడు, ప్రియురాలకు ప్రియుడిలాగా ఉంటాడు. వాళ్ళందరూ ఆ రసాన్ని అనుభవించాలని చెప్పి తపస్సులు చేశారు. సో వాళ్ళకి అది ఇవ్వడం కోసం ఆ రకంగా వ్యవహరిస్తారు. ఇవన్నీ కూడా సరైనటువంటి అవగాహనతో మనం మెలగాల అంటే ఆ అవగాహన కలిగినటువంటి ఆచార్యులకి శరణాగతి పొంది ఆ మార్గంలో వెళ్ళినట్లయితే మనకు క్లారిటీ ఉంటుంది, ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ప్రతిదీ యథార్థంగా అర్థం చేసుకొని ఎటువంటి హెర్డల్స్ మన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా మన గమ్యాన్ని చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు, డౌట్స్? ఎనీ డౌట్స్? Want to make? Yeah. Mike. కృష్ణుడు ఒక శాంపిల్ చేయడం కోసం తను ఏం చేసిన అందరూ తను గురుకులాంటి వెళ్ళారు ఎందుకంటే అదందరూ ఆచరిస్తారు. సో కృష్ణుడి యొక్క ఆచరణ ఒక ఉదాహరణ ప్రశ్నించడానికి అని మనం తీసుకోవచ్చు. అలాంటప్పుడు కొంతమంది ప్రశ్నలు చెప్తున్నారు, అలాంటప్పుడు ఉదాహరణగా తీసుకోలేని కూడా కొన్ని కృష్ణుడు చేశారు, మనం ఇమిడియేట్ చేయకూడనివి. సో ఈ రెండు మనం కృష్ణులో చూస్తాం అనమాట. బృందావనం అంటే కొంచెం న్యాచురల్ బిహేవియర్ ఇన్ ద పాస్ట్ టైమ్స్ చూపించారు. ద్వారకా వెళ్ళినప్పుడు ఒక ఐడియల్ థింగ్ చూపించారు. సో కృష్ణుడిలోని రెండు మనం ఎలా అర్థం చేసుకోలేదు అని అడిగి. సో కృష్ణుడు ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ డిక్లేర్ చేయనటువంటి ఒక సత్యాన్ని ఆయన చెప్పారు. ఏంటది అంటే ఏ దేవీ దేవత కూడా నేను భగవానుడు అని చెప్పలేదు అనమాట. ఓన్లీ కృష్ణుడు ఒక్కడే ఆయన నేను భగవంతుడిని అని చెప్పాడు. సో భగవంతుడికి ఉన్నటువంటి అసాధారణ శక్తులు ఏంటి అనేటువంటిది కూడా ప్రపంచానికి తెలియపరచడం కోసం మానవాతీతమైనటువంటి అసాధారణమైనటువంటి లీలలు కూడా ఆయన చేశాడు.
అవి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్గానే డిస్కస్ చేస్తాం. 16,000 మంది భార్యలను పరిణయమాడాడు. సో ఎవరన్నా అనొచ్చు, మరి వాళ్ళని ఎందుకు అట్లాగా పెళ్లి చేసుకున్నాడు? అది కూడా ఒక భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం ఆ యొక్క లీల భగవంతుడు చేశాడు. రామావతారంలో అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటే ఈ మునులు యోగులు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి కొన్ని క్షణాలు సేవించుకుంటేనే ఇంత ఆనందాన్ని పొందుతూ ఉన్నామంటే, ఒక భార్య ఎల్లవేళలా భర్తను అంటిపెట్టుకుని అన్ని సేవలు చేస్తుంది, ఇంకా ఆ సేవల్లో ఎంత ఆనందాన్ని మనం పొందొచ్చు అనేటువంటి భావనలో మేము మీ భార్యలు అవ్వాలనుకుంటున్నాం. అప్పుడు భగవంతుడు చెప్పాడు, నేను ఈ అవతారంలో ప్రత్యేకించి ఏకపత్ని వ్రతుడిగా వచ్చాను, రాబోయే కృష్ణావతారంలో మీ కోరిక తీరుస్తాను. అది కాజ్ వాళ్ళని పరిణయమాడాడు. ఇన్ ది సేమ్ టైము ఆయన శక్తులు మనలా కాదురా నాయన, నువ్వు ఒక్కరిని కట్టుకొనే ఆగలేక చస్తూ ఉన్నావు, నువ్వు భగవంతుడిని ఇమిటేట్ చేయడానికి లేదు. ఎందువల్ల అంటే నారదముని వెళ్ళినప్పుడు ఆయన ఒక్కొక్కరింటికి వెళ్ళిపోయి, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇంకో రాణి దగ్గరికి వెళ్ళిపోయి కలహం పెట్టేద్దామని ఇంకో రాణి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు కృష్ణుడు. ఎవడన్నా అట్లా చేయగలిగితే ఓకే, ఎంతమంది నువ్వు పెళ్లి చేసుకో. అట్ట కాకపోతే నెత్తిన బొత్తులు వస్తాయి, నీకు జాగ్రత్తగా నీ వల్ల కాదు. సో ఆయన ఒక సామాన్యుడిగా ఎట్లా మర్యాదలు పాటించాలా, అదే సమయంలో ఒక భగవంతుడిగా మానవాతీతమైనటువంటి లీలలేంటి అని రెండూ కూడా చూపించినటువంటి అవతారము కృష్ణావతారం. సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, ఒకరు అర్థం చేసుకోవాలా, ఆయన మానవ రూపంలో వచ్చినా కానీ భగవంతుడు ఆయన చేయగలిగినది మనం ఇమిటేట్ చేయలేము. ఆ నరకాసురుని యొక్క చెర నుండి విడుదల చేసిన తర్వాత ఈ రాజకన్యలందరినీ కూడా వివాహం చేసుకున్నప్పుడు భాగవతం వర్ణిస్తుంది, 16,000 మంది కృష్ణులు ఏకకాలంలో ఉపస్థితమై ఉన్నారు. వాళ్ళందరినీ లైన్లో పెట్టి తాళి ఒక్కొక్కరు 2 కట్టేస్తాను, ఇది కాదు. అట్ ఏ టైం, ఒకే ముహూర్తంలో కృష్ణుడు ఒక్కడే 16,000 మంది కాదు, కృష్ణుని యొక్క కుటుంబ సభ్యులు కూడా 16,000 మంది బృందాలుగా ఉన్నారు. కామన్ మ్యాన్ చేయగలడు ఇవన్నీ, చేస్తే ఇమిటేట్ చేయి, లేకపోతే చేతులు కాల్చుకుంటాం. మామూలుగా ఒకరితోనే చస్తున్నారు ఈ రోజుల్లో. ఒకటి అడిగాడు నన్ను, పెళ్ళెందుకు ప్రభు అంత గ్రాండ్గా చేస్తారన్న. లైఫ్లో లాస్ట్ గ్రాండ్ రోజు నాయన అది అని చెప్పాడు. ఇంక జీవితంలో గ్రాండ్నెస్ ఉండదు వాడికి, లాస్ట్ ఫినిష్ అయిపోయింది. ఎవడన్నా ఒక జంతువుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు, చక్కగా స్నానం చేయించి బొట్లు గిట్లు పెట్టి మాలలేసి దప్పులు కొట్టి అది అనుకుంటుంది నేను హీరోస్ కనుకున్నాను. లాస్ట్కి తీరకెళ్ళేసరికి ఆ బలిపేట మీద పెడతారు, పసక్ పోసేస్తారు తనకి. ఇది అంతే. బట్టల కొనుక్కోరా, లైఫ్లో ఒకసారే రా పెళ్ళి వచ్చేది. అవును ఆయన ఒకసారి వచ్చేది, అయిపోయింది. మరుసటి రోజు వాడు మొహం చూడాల ఉంటాడు. సో ఎస్పెషల్లీ కృష్ణ లీల ఏంటి అంటే, ఆయన చిన్నప్పుడు ఈ మర్యాదలు నేర్పిస్తూ, ఇన్ ది సేమ్ టైం ఏ అవతారం కూడా నేనే దేవదేవుడిని అని చెప్పుకున్నట్టు అవతారం లేదు, ఓన్లీ కృష్ణుడే చెప్తాడు. ఆ దేవదేవుడికి ఉండేటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఏంటో అనేది కూడా ఆయన చూపించాడు. ఇన్ రియాలిటీ మనమందరం ప్రకృతి, 16,000 మంది ఏంటి, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనంతకోటి జీవజాతులకి ఆయనే పతి గతి, ఇంకెవరు లేరు. అక్కడ ఎగ్జాంపుల్గా 16,000 మందిని పెళ్లి చేసుకున్నట్టు చూపించాడు. కానీ ఇన్ రియాలిటీ ఆ సర్వజీవులకు పతి ఎవరు అంటే ఆయనే. అయోధ్యాపురి వాసులు అదే చెప్తారు, మాతారామం పితారామం సఖారామం స్వామి రామం. అన్నీ ఆయనే. మాత ఆయనే, పిత ఆయనే, సకుడు ఆయనే, స్వామి ఆయనే. స్వామి అంటే పతి, ఆయనే సర్వజీవులకు. సో ఆ ఎక్స్ట్రాడినరీ ఆయన శక్తులు చూపించడానికి మానవాతీతమైన ఇవి చేశాడు. ఇమాజిన్ గిరిగోవర్ధన పర్వతం ఎత్తడం ఎవరి వల్ల వీలవుతుంది? ఒక బోగస్ సాధు ఒకడు ఉంటాడు,
ఒక రాజ్యానికి వెళ్తాడు. ఆ రాజు చాలా మర్యాదలన్నీ బాగా చేస్తాడు అన్నమాట. వాడికి ఆ మర్యాదలు చేసేటప్పుడు రాణిగారులు కూడా వచ్చి సేవ చేస్తామంటే వాడి దృష్టి ఆ రాణిగారుల మీద పడుతుంది. ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడంటే రాజుగారికి కబురు పంపిస్తాడు, రేపు పౌర్ణమి, రాస పౌర్ణమి రాబోతా ఉంది, పలానా డేట్లో నేను మీ రాణులతోటి రాసనృత్యం చేయాలనుకుంటున్నాను అంటాడు. ఈ రాజుగారు భక్తుడు, గురుగారు అట్ట అడిగారు ఏంటి అని చెప్పి మంత్రితో డిస్కస్ చేస్తాడు. మంత్రి చెప్తాడు, మీరేం కలత చెందొద్దు రాజా, వాడి కథ ఏంటో నేను తెలిచేస్తాను. రాస పూర్ణిమకు ముందు గిరిగోవర్ధన లీల వస్తూ ఉంది, మన అంతఃపురం పక్కన ఉండే కొండెత్తమనండి, ఆ లీల గిరిగోవర్ధన లీల తర్వాత రాసలీల చేద్దామని చెప్పండి అంటే వీడు రాత్రికి పెట్టే బెడ సర్దుకొని పారిపోతాడు. సో ఇటువంటి వ్యక్తులకు చెక్ పెట్టడం కోసం కృష్ణుడు ఈ లీలలు చేశాడు. ఎక్స్ట్రాడినరీ, మానవుడు ఎవరు కూడా ఇమిటేట్ చేయలేరు ఈ లీలలు. అదనమాట. ఎనీ అదర్ డౌట్? ఈ లోపల పెద్ద వ్యత్యాసం ఉంది. లైక్ ఎవరైతే పెద్ద స్కామ్ చేస్తారో, కల్తీ చేసి కోర్టు సంపాదిస్తారో, దే ఆర్ నాట్ గెటింగ్ ద పనిష్మెంట్స్ దే డిజర్వ్. బట్ ఎవరైతే పేదవాళ్ళు రోజు కష్టపడి, ఎవరైతే వాళ్ళు నిజాయితీగా ఉండి దేవుని ఆరాధించుకుంటూ కష్టపడుతున్నారో వాళ్ళు రోజు ప్రోగ్రామ్. దీని అర్థం ఏంటి? లైక్ యాజ్ ఎ గాడ్, లైక్ వై దే ఆర్ గెటింగ్ ద more and anything like that. These people are getting more of power and everything day by day, but whoever is suffering, they are suffering a lot and like అలెగ్జాండర్ దగ్గరికి ప్రభుపాదులు వారు చెప్పారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. అలెగ్జాండర్ దగ్గరికి ఒక దొంగని తీసుకొస్తారు. దొంగని తీసుకొస్తే అలెగ్జాండర్ అంటాడు, వాడు దొంగతనాలు చేశారని చెప్పి వివరణ ఇస్తారు. అలెగ్జాండర్ అంటాడు, ఏ దొంగ, నువ్వు దొంగతనం చేశావు, నీకు ఈ శిక్ష విధించబోతున్నాను అంటాడు. అప్పుడు ఆ దొంగ అంటాడు, నాకు చిన్న ప్రశ్న ఉంది, సందేహం ఉంది, దాన్ని మీరు నివృత్తి చేసి తర్వాత శిక్ష విధించండి అంటాడు. ఏంటి అడుగు అంటాడు. నేనేదో కడుపు కూటి కోసం చిన్న దొంగతనాలు చేశాను, మీరు దేశాలు దండయాత్రలు చేసి వచ్చారు, అంటే దేశాలు దోచుకొని వచ్చారు మీరు పెద్ద దొంగ, నేను చిన్న దొంగ, సో మీరేం శిక్ష విధించుకుంటారో విధించుకొని నాకు శిక్ష విధించండి అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్, అబ్బాయి సరేలే, ఈసారికి నేను క్షమించేస్తున్నాను. ఈ ప్రపంచంలో పెద్దోడు పెద్ద స్కాములు చేసినా చిన్నోడు కూడా చిన్న స్కాములు చేస్తున్నాడు. ఎవ్వరు ఇన్నోసెంట్ కాదు. ప్రభుపాదులు వారు ఒకటే చెప్పారు, ప్రిజన్ హౌస్లో ఇన్నోసెంట్ పీపుల్ ఎవరు ఉండరు, క్రిమినల్స్ ఉంటారు. వీడు చిన్న క్రిమినల్, పెద్ద క్రిమినల్, ఎవడికి ఫేస్కు వాడికి తగ్గట్టుగా వాడు అనుభవిస్తున్నాడు శిక్ష. ఎవడు ఎగ్జామ్షన్ లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆటో వాళ్ళు కష్టపడుతున్నారు అంటారు, మీరు ఏదైనా సిటీకి వెళ్ళండి, మీటర్ ఏమంటే ఏడోడు ఏం స్కామ్ కాదు అది. 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు, 200 ఎక్కువ తీసుకుంటాడు. నేను చిన్నప్పుడు మా సిస్టర్ వాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం వెళ్ళాను, ఒక్కడే వెళ్ళాను అనమాట. వెళ్తే వాడు నా దగ్గర 1000 రూపాయలు పీకేసుకున్నాడు. అప్పట్లో ఏంది 40 years బ్యాక్ ఆటోవాడు. నేను అప్పటి నుంచి వెళ్తే 8 kilometers బస్ స్టాండ్ నుంచి మా సిస్టర్ వాళ్ళ హౌస్. వీళ్ళతో ఎందుకు ఆగలేమని చెప్పి నడుచుకొని వెళ్ళేవాడిని. 1000 రూపీస్ కొట్టేశాడు 40 years బ్యాక్. మనకు విజయ మల్యానే కనిపిస్తున్నాడు, ఇతను కూడా దొంగే కదా ఆటోవాడు కూడా. సో అట్లాగా ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఎవరైనా కానీ చిన్నదో పెద్దదో మోసాలు చేయడానికే ఉన్నారు. ఎవరిని భగవంతుడు ఏం వదిలిపెట్టట్లేదు. ఇట్లాగే ఒక భక్తుడు ఉంటాడు, చాలా భక్తి చేసుకుంటూ ఉంటే ఆయన ఒకరోజు భగవంతుడికి సేవ చేసుకొని మందిరం నుంచి బయటకు వస్తే ఒక పెద్ద మేకు కాల్లో గుచ్చుకుంటుంది. చాలా నొప్పేస్తుంది. ఆ మేకు గుచ్చుకుని ఆ మేకు తీసుకునే లోపల తన స్నేహితుడు ఇంకోటి ఉంటాడు, వాడు చాలా దుర్మార్గుడు. ఆడు అట్లా నడుచుకుంటూ పోతుంటే వాడికి బంగారు నాణ్యం దొరుకుతుంది. ఇతను చాలా కలత చెందుతాడు. వాడేమో పాపాత్ముడు, వాడికి బంగారు నాణ్యం దొరికింది. నేనేమో ఎప్పుడు భక్తి సేవలో ఉంటాను, నాకు మేకు గుచ్చుకుంది.
అక్కడ ఒక సాధువు చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కలత చెంది ఆయన అడుగుతాడు, నేనేమో భక్తి మార్గంలో ఉన్నాను, నాకు మేగ్గుచ్చుకునింది, అతనేమో దుర్మార్గుడు, ఆడికి బంగారు నాణ్యం దొరికింది, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలా? అప్పుడు ఆ సాధువు దివ్య దృష్టితో చూసి చెప్తాడనమాట, నువ్వు చేసుకున్న పూర్వజన్మ కర్మ ప్రకారం ఈరోజు నువ్వు మరణించాలి, కానీ ఈ జన్మలో భక్తిలో ఉండినందువల్ల భగవంతుడు ఆ మరణం అనేటువంటి తీసేసి మేగ్గుచ్చుకునే దాంతో సరిపెట్టేశాడు ఈ రోజు. కానీ వాడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతి, వాడు ఈరోజు పెద్ద నిధి దొరకాలి వాడికి, కానీ ఈ జన్మలో చేసుకున్న పాపాల వల్ల వాడికి ఒక బంగారు నాణ్యం దొరికింది, నిధి దొరకలేదు, అది పోయింది. ఈరోజు కూడా మార్నింగ్ నేను ప్రభుపాదుల వారి లెక్చర్ ఒకటి వింటా ఉన్నాను. దాంట్లో ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, ఎంత గొప్ప వ్యక్తి అయినా మిస్టేక్ చేయకుండా ఉండలేడు. భగవంతుడిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, హీ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్. వీడికి అన్యాయం జరిగింది, వీడికి అన్యాయం చేశాడు దేవుడు, వాడికి న్యాయం చేశాడు అనేటువంటిది ఎక్కడా భగవంతుని యొక్క రికార్డ్స్లో ఉండదు. అందుకోసమే ఆయన భగవంతుడు అని ప్రభుపాదులు చెప్తారు. ఎవడు చేసుకున్న దానికి వాడికి జరుగుతుంది అంతే. నెవర్ ఈ కమిట్స్ ఎ మిస్టేక్. ఎక్కడ ఎతికినా కనపడదు. అది అర్థం చేసుకోవాలి. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఇవన్నీ బీదోడు కష్టపడుతున్నాడు, అది ఎందుకు బీదోడే? ఒకసారి తిరుపతిలో కొండ మీద ఒక వ్యక్తి చిన్న పిల్లోడిని సజీవంగా గుంట తవ్వి పూర్తి చేశాడు అనమాట. వాడేదో తప్పుడు పని చేస్తూ ఉంటే ఈ పిల్లోడు చూశాడంట, వాడెవరికైనా చెప్పేస్తాడేమో అన్న భయంతో వాడిని కొండ మీద గుంటతో వేసి వాడిని పూర్తి చేశాడు అన్నమాట. అది పెద్ద న్యూస్. అప్పుడు ప్రవచనంలో ఒక భక్తుడు అడిగాడు, వాడు చిన్నపిల్లడు ఏం పాపం చేశాడు, ఏం చేశాడు, ఎందుకని? ఒక్కోసారి భూకంపాలు వచ్చినప్పుడు చిన్నపిల్లలు కూడా భూమి చీలుకుపోద్ది, లోపల పడిపోతాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అప్పుడు నేను చెప్పాను, ఆ కొండ మీద ఆ అమాయకమైన పిల్లోడిని తవ్వేసి వేసేసాడు కదా, అటువంటి పాపాలు చేసిన అందరినీ కూడా గుజరాత్ గుజ్జులో పుట్టిస్తాడు భగవంతుడు. అంటే ప్రతి ఒక్కడికి గొయ్యలు దువ్వి ఇవన్నీ చేసి కష్టం ఆయనకి, అన్ని నెట్వర్క్లు చేయాలంటే. సో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే, ఎక్కడ భూకంపం వస్తుందో అక్కడ ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళు ప్రపంచంలో ఈ యొక్క బ్రహ్మాండాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక గ్రామంలో పుట్టేటట్టు చేస్తాడు. అది బయటకు చూస్తే ఏంటి అంటే, సామాన్యంగా న్యాచురల్గా ఏదో వాళ్ళు పుట్టారు అంతే. కానీ అక్కడ భూకంపం వస్తుంది, వాడు చిన్నపిల్లోడా పెద్ద పిల్లోడు, చిన్నపిల్లోడిని పూర్తి చేస్తుంటే వాడు చిన్నపిల్లోడికి ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాడు, మధ్య వయస్కుని కూర్చుంటే మధ్య వయసులో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ లెక్కలు ఉంటాయి. అర్థమైంది పాయింట్? ఒక దొంగోడు ప్రతిసారి నౌకెక్కి సముద్రంలో ప్రయాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, ప్రతిసారి నౌక మిస్ అయ్యేవాడండి. ఒకరోజు 2 గంటల ముందు వెళ్ళిపోయి నౌక పట్టుకొని ఎక్కి సముద్రంలో వెళ్తున్నాడంట. నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కెప్టెన్ చెప్పాడంట, ఇంజిన్ ఫెయిల్యూర్ అన్నాడు. ఈ దొంగోడు అనుకున్నాడంట, నేను చేయని పాపం లేదు, నేను మునిగిపోతే పర్లేదు, అమాయకులు ఈ నౌకలో ఉండే వాళ్ళందరూ మునిగిపోతున్నారని బాధపడ్డాడంట. అప్పుడు అశరీరవాణిగా భగవంతుడు సమాధానం చెప్పాడంట, మై డియర్ దొంగ, ఏం బాధపడద్దు, నువ్వు ఎందుకు ఇన్ని రోజులు నౌక మిస్ అయ్యావంటే, నీతో సమానమైన క్యారెక్టర్స్ని కలెక్ట్ చేయడానికి టైం పట్టింది, హోల్సేల్గా మునిగిపోండి మీరు. సో అట్లాగా భగవంతుడి నెట్వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాడు ఏ పాపం చేసినోడు ఎక్కడ వాడిని మ్యాచ్ చేయాలా ఏంటి, ఇవన్నీ కూడా పకడ్బందీగా చేసి, భూకంపంలో మునిగిపోయేవాళ్ళు భుజ్లో పుట్టాలా, సునామీలో మునిగిపోయేవాళ్ళు చెన్నైలో పుట్టాలా, తర్వాత ఇంకో దగ్గర పుట్టాలా, మొత్తం నెట్వర్క్ చూడడానికి ఎట్లుంటుంది. సామాన్యంగా అరే వాడి తల్లిదండ్రులు పుట్టాడు, వీడి తల్లిదండ్రులు పుట్టాడు, ఇదంతా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఎందుకు పుట్టారంటే, 40 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి సునామీలో వీళ్ళు విక్టిమ్స్, అక్కడ భూకంపంలో వీళ్ళు విక్టిమ్స్, వీటన్నిటిని గ్యాదర్ చేస్తారు. ఈ రైలు యాక్సిడెంట్లో వీళ్ళు విక్టిమ్స్ అవ్వాలా, పక్కడ్బందీ. అందుకనే ఆయన భగవంతుడు. అందుకని సామాన్య పిచ్చోళ్ళు నెత్తిన జుట్టు రాలిపోతే కూడా వాళ్ళ కంట్రోల్లో లేదు. అటువంటి వాళ్ళతోటి భగవంతుడిని పోల్చకూడదు, మహాపరాధం. భగవంతుడిది ప్రతి ఒక్కటి సుప్రీంలీ కంట్రోల్ అనమాట. అటువంటి దేవదేవుడిని సామాన్యులతో మనం పోల్చకూడదు. ఓకే, హరే కృష్ణ. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ग्रंथराज श्रीमद् भागवतम की, जगत गुरु श्रील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा